నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మృగశిర కార్తిలో స్పెషల్ గా చేసుకునే చిక్కటి చేపల పులుసు మనం ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముక్క చెదిరిపోకుండా గట్టిగా ఉండి ముక్కకు కూడా మంచిగా ఉప్పు కారం పట్టేలాగా పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాము. 1 కేజీన్నర రవ్వ చేపలు తీసుకొని వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక ½ టీ స్పూన్ పసుపు, ½ టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచేయాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒకసారి కడిగి మంచినీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసులో మసాలా కోసం 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ గసాలు వేసుకొని పొడి చేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్క, 20 వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉన్న టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి చేపల పులుసులోకి మసాలా రెడీ అయిపోయింది. స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకొని ½ కప్పు నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడవగానే 2 మీడియం సైజున ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని రంగు మారేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాలోని పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి. ఒక 5-6 నిమిషాలకు చూడండి, మసాలాలోని పచ్చివాసన పోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవగానే పులుసుకు సరిపడా ½ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకొని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని చిక్కగా పులుసు తీసుకొని ఆ పులుసు అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. పులుసుతో పాటు 1.5 కప్పుల నీళ్లను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసిలా కలుపుకొని ఉప్పు కారం పులుపు చెక్ చేసుకోండి. ఒక 5 నిమిషాలకు చూడండి, పులుసులా బాగా మరిగి చిక్కపడుతుంది. ఇప్పుడు ఈ పులుసులోకి మనం చేప ముక్కల్ని వేసుకుందాము. చూడండి, ఇలా చేప ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి గిన్నెను పట్టుకొని ఇలా తిప్పిన తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ పులుసులో చేపల్ని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, పులుసు దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి ½ టీ స్పూన్ గరం మసాలాని వేసుకుందాం. గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి గిన్నెని కదిపేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఈ పులుసుని ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత గుమగుమలాడుతూ చిక్కటి చేపల పులుసు రెడీ అయిపోతుంది. పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చేపల పులుసుని పక్కకు దించేసుకుందాము. ఎంతో ఈజీగా చేసుకునే ఈ టేస్టీ మృగశిర కార్తి స్పెషల్ చేపల పులుసుని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. నమస్తే.